పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, 2025 సంవత్సరం జూబిలీ సందర్భంగా ఈనాడు మనందరం కూడా మార్కు సువార్త 9వ అధ్యాయం 13వ వచనం నుండి 10వ అధ్యాయం భక్తి శ్రద్ధలతో చదివి దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. పిశాచగ్రస్తునకు స్వస్థత. వారు తక్కిన శిష్యులను చేరుకొని అచ్చట పెద్ద జన సమూహము కూడియుండుట చూచిరి. ధర్మశాస్త్ర బోధకులు కొందరు శిష్యులతో తర్కించుచుండిరి. యేసును చూడగానే ప్రజలు మిగుల ఆశ్చర్యపడిరి. పరుగున వచ్చి ఆయనకు నమస్కరించిరి. వారితో, మీరు ఏ విషయంను గూర్చి తర్కించుచుండిరి అని యేసు శిష్యులను ప్రశ్నించెను. జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యమును పట్టిన నా కుమారుని తమ యొద్దకు తీసుకుని వచ్చి తిని, భూతము వీనిని ఆవేశించినప్పుడెల్లా నేలపై పడవేయును. అప్పుడు వీడు నోటి వెంట నూరగలు క్రక్కుచు పండ్లు కొరుకుచు కొయ్యబారిపోవును. ఈ దయ్యమును పారద్రోల మీ శిష్యులు కోరితిని, అది వారికి సాధ్యపడలేదు అని విన్నవించెను. యేసు వారితో, మీరు ఎంత అవిశ్వాసులు! నేను ఎంతకాలం మీ మధ్యనుందును, ఎంతవరకు మేము సహింతును? ఆ బాలుని ఎట తీసుకుని రండు అనెను. వారట్లే వానిని తీసుకొని వచ్చిరి. యేసును చూసిన వెంటనే ఆ దయ్యము వానిని వెలువెల్లాడించి నేలపై పడవేసి అటు ఇటు దొర్లించి నోరగులు క్రక్కించెను. ఈ దురావస్థ ఎంతకాలం నుండి అని యేసు ఆ బాలుని తండ్రిని అడిగెను. పసితనం నుండి అని అతడు బదులు చెప్పే. అనేక పర్యాయములు ఈ భూతం వీనిని నాశనం చేయవలనని నీళ్లలోనూ నిప్పులలోనూ పడవేయుచున్నది. తమకిది సాధ్యమగునని నాపై కరుణించి సాయం చేయుడు అని ప్రార్థించెను. అందుకు యేసు, సాధ్యమగునని అనుచున్నావా? విశ్వసించువానికి అంతయు సాధ్యమే అని పలికెను. అప్పుడు ఆ బాలుని తండ్రి, నేను నమ్ముచున్నాను, నాకు అవిశ్వాసము లేకుండానట్లు తోడ్పడము అని ఎలుగెత్తి పలికెను. అంతటా జన సమూహము నెట్టుకొనుచు వచ్చి ఆయన చుట్టూ చేరుట యేసు చూసి, దెయ్యమును ఉద్దేశించి, మూగ చెవిటి దెయ్యమా, ఈ బాలుని విడిచిపోము, మరెన్నడూ వీనిని ఆవేశింపకము అని శాసించెను. అప్పుడు ఈ భూతము ఆర్భటించుచు బాలుని వెలువెల్లాడించి వెళ్ళిపోయెను. బాలుడు పీనుగు వలె పడిపోయెను. అనేకులు వాడు చనిపోయెనని అనిరి. కానీ యేసు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలచుండెను. యేసు ఇంటికి వెళ్ళిన పిదప శిష్యులు ఏకాంతముగా ఆయనతో, ఈ దెయ్యమును పారద్రోల మాకు ఎలా సాధ్యపడలేదు అని ప్రశ్నించెను. అందుకు ఆయన వారితో, ప్రార్థన వలన తప్ప మరే విధముగాను ఇట్టి దెయ్యములను పారద్రోల సాధ్యపడదు అని చెప్పెను. యేసు మరణ పునరుత్థానముల ప్రస్తావన. యేసు ఈ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచ్చటనున్నది ఎవరికి తెలియరాదని ఆయన కోరిక. ఏలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు. కానీ మరణించిన 3వ దినమున ఆయన పునరుత్థానుడగును అని తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీన్ని గ్రహింపలేకపోయిరి. ఆయనను అడుగుటకు భయపడిరి. ఉన్నత స్థానమునకు అర్హత. అంతటా వారు కపెర్నౌముకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను మార్గమధ్యమున, మీరు ఏ విషయమును గూర్చి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకొని యుండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేకపోయిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరపిలిచి, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చిన్నవాడై అందరకు సేవకుడుగా ఉండవలెను అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వానిని ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని
నా పేరట స్వీకరించువాడు నన్ను స్వీకరించువాడగును. నన్ను స్వీకరించువాడు నా తండ్రిని, నన్ను కాదు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అనెను. అనుకూలుడు ప్రతికూలుడు. అంతట యోహాను యేసుతో, బోధకుడా, మనలను అనుసరించి ఒకడు నీ పేరట దయ్యములను పారద్రోలుట మేము చూసి వానిని నిషేధించితిమి అని పలికెను. అందుకు యేసు, మీరు అతనిని నిషేధింపవలదు. ఏలైనా నా పేరట అద్భుతములు చేయువాడు నన్ను గూర్చి దుష్ప్రచారం చేయజాలడు. మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉండువాడు. మేము క్రీస్తు సంబంధులుగా గుర్తించి, ఎవడు మీకు చెంబుడు నీళ్ళు ఇచ్చునో వాడు తగిన ప్రతిఫలమును తప్పక పొందును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. పాపహేతువు. నన్ను విశ్వసించు ఈ చిన్నవారిలో ఏ ఒక్కడైనా పాపియగుటకు కారకుడగు కంటే అట్టివాడు తన మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టి సంద్రంలో పడవేయుట వానికి మేలు. నీ చేయి నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయుము. 2 చేతులతో నిత్య నరకాగ్నిలో పోవుట కంటే ఒక్క చేతితో నిత్య జీవం పొందుట మేలు. నీ కాలు నీకు పాప కారణమైనచో దానిని నరికి పారవేయుము. 2 కాళ్ళతో నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కాలితో నిత్య జీవమున ప్రవేశించుట మేలు. నీ కన్ను నీకు పాప కారణమైనచో దాన్ని పెరికి పారవేయము. 2 కన్నులతో నీవు నరకాగ్నిలోనికి పోవుట కంటే ఒక్క కంటితో దేవుని రాజ్యమున ప్రవేశించుట మేలు. నరకమున పురుగు చావదు, అగ్ని చల్లారదు. ప్రతి ఒక్కడు అగ్నిలో పారవేయబడును. ఉప్పు మంచిదే కానీ దాని తన ఉప్పదనమును కోల్పోయినా తిరిగి మీరు ఎట్లు దాన్ని సారవంతం చేయగలరు? కావున మీరు ఉప్పదనమును కలిగి ఒకరితో ఒకరు సమాధానముతో ఉండుడు అనెను. మార్కు సువార్త 10వ అధ్యాయము. విడాకుల సమస్య. యేసు ఆ స్థలమును వీడి యోర్దాను నదికి ఆవలునున్న యూదయ ప్రాంతమును చేరెను. జనులు గుంపులుగా ఆయనను చేరవచ్చిరి. వాడుక ప్రకారము ఆయన వారికి బోధించుచుండెను. పరీక్షార్థము పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి, భార్యను పరిత్యజించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి. అందుకు యేసు, మోషే మీకేమి ఆదేశించెను అని తిరిగి ప్రశ్నించెను. విడాకుల పత్రం రాసి ఇచ్చి భార్యను పరిత్యజింపతగునని మోషే ఆదేశించెను అని సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే అట్లు ఆదేశించెను. కానీ సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులనుగా సృజించి ఉన్నాడు. ఈ హేతువు వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యను హత్తుకొని ఉండును. వారిరువురు ఏక శరీరులై ఉందరు కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. వారు ఇల్లు చేరిన పిదప ఈ విషయంను గూర్చి శిష్యులు ఆయనను ప్రశ్నించిరి. అప్పుడు ఆయన వారితో, తన భార్యను పరిత్యజించి వేరొక స్త్రీని వివాహమాడువాడు వ్యభిచరించుచున్నాడు. అట్లే తన భార్యను పరిత్యజించి వేరొక పురుషుని వివాహమాడు స్త్రీ వ్యభిచరించుచున్నది అని పలికెను. బాలకులకు దీవెన. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించిరి. దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిదే దేవుని రాజ్యం అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో వక్కాణించుచున్నాను అని ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకొని దీవించెను. ధనాపేక్ష దైవరాజ్యం. యేసు పయనమైపోవుచుండ ఒకానొకడు ఆయనను సమీపించి నమస్కరించి
నమస్కరించి, సత్పురుషుడా, నిత్య జీవనం పొందుటకు నేను చేయవలసినదేమి అని ప్రశ్నించెను. అందుకు యేసు, సత్పురుషుడా అని నన్ను ఎలా బోధించెదవు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అసత్యమాడకము, మోసగింపకము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందులకు అతడు, బోధకుడా, బాల్యం నుండి వీనినన్నిటినీ పాటించుచూనే ఉన్నాను అనెను. యేసు అతని వంక ప్రేమతో చూసి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు హెచ్చించి దరిద్రులకు దానము చేయుము. ఆ పిదప వచ్చి నన్ను అనుసరింపుము. పరలోకమందు నీ ధనము చేకూరును అనెను. ఆ యువకుడు అధిక సంపద కలవాడగుటచే ఆ మాట విని బాధపడి వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూసి, ధనవంతులు దేవుని రాజ్యంను ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడిరి. యేసు ఇంకను వారితో, బిడ్లారా, దేవుని రాజ్యంను ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యంను ప్రవేశించుట కంటే ఒంటి సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడిరి. అట్లయినా ఇక ఎవడు తరింపగలడు అని గుసగుసలాడుకొనిరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునకు సమస్తము సాధ్యమే అనెను. పేతురు అప్పుడు ఆయనతో, ఇదిగో, అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించి